పార్టీలో 10 ఏళ్లు ఎంతో ఆవేదన అనుభవించా. నా లేఖను బహిర్గతం చేసిన వారికి అది అంతర్గత అంశమని తెలియదా? కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు. బీజేపీతో జతకట్టే పార్టీలకు భవిష్యత్తు ఉండదు. ఎమ్మెల్సీ కవిత మళ్ళా మాట్లాడింది. ఏమంటుంది? 10 ఏళ్లు ఎంతో ఆవేదన చెందిందట. మరి 10 ఏళ్లు ఆవేదన చెందితే ఫస్ట్ 2014లో ఎంపీగా గెలిచిరు మీరు, 2018 దాకా పనిచేసిరు, 2019 దాకా పనిచేసిరు, 2019లో మళ్ళీ పోటీ చేసి ఓడిపోయారు. మా ఇంట్లో వాళ్ళే మా పార్టీ ఎమ్మెల్యేలు ఓడగొట్టిరని మొన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చిర్రు. ఇప్పుడు ఏమంటున్నారు? 10 ఏళ్ళు ఆవేదన అనుభవించా అంటున్నారు కదా. మరి ఆవేదన అనుభవించిన మీరు ఓడిపోయిన తర్వాత మళ్ళీ 16 నెలలలో ఎమ్మెల్సీ పదవి ఇస్తుంటే మళ్ళీ ఎందుకు తీసుకున్నారు? ఆవేదనలోనే పార్టీ పదవి కావాల్సి వచ్చిందా మీకు? ఆనాడు ఎందుకు తిరగబడలే? ఆనాడు పవర్ ఉంది కాబట్టి. మీరు సమాధానం చెప్పాల్సింది. ఒకవేళ మూడోసారి కూడా కేసీఆర్ గెలిచి ఉంటే ఇదే లైన్ మీరు తీసుకునేటోళ్ళ? ఈ ప్రశ్న కవిత ఆన్సర్ చెప్తే తెలంగాణ మొత్తం మీ వెంట నిలబడుతుంది. చలో, మూడోసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఉంటే మీరు ఇదే సామాజిక న్యాయము, ఎస్సీ ఎస్టీ బీసీ అనే ఈ డ్రామాని మీరు చేసేవాళ్ళ? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. 10 ఏళ్ళుగా మీరు ఏనాడైనా ఒక స్టేట్మెంట్ ఉన్నదా సామాజిక న్యాయం అంశం మీద? ఒక వీడియో చూపించండి మాకు దయచేసి. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో భూములు, బ్లూ షీట్లు, బౌన్సర్లు అన్న అంశం. ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు పవర్ పోయింది కదా. కొత్తగా పవర్ కావాలా? ఐడెంటిటీ క్రైసిస్లో కొట్లాడుతున్నారు. అన్నకి అల్లునికి అందలం ఎక్కిస్తున్నారు, కూతురిని పక్కన పెట్టిరు. సో కాబట్టి ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్లో కొత్త ఎజెండాలు ముందుకు వస్తున్నాయి. ఏదేమైనా ఇది తెలంగాణకు శుభ పరిణామమే. కవిత తిరుగుబాటు అన్నది అధికారంలో ఉన్నప్పుడు ఎంత కలిసి కూర్చొని దోపిడీ చేశారో అధికారం పోగానే వీళ్ళకి సుక్కలు కనిపిస్తున్నాయి. వీళ్ళు ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్లో అధికారం కోసం నిట్టనిలుగా చీలిపోతున్నారు. ఇది తెలంగాణకి శుభ పరిణామం. ఎందుకంటే ఈ దొంగలతోని మనకి అవసరం లేదు. పూర్తిగా క్లోజ్ చేయాల్సిందే. బీజేపీతో జతకట్టే పార్టీలకు రాజకీయంగా కొంత కలిసి వస్తుందేమో కానీ దీర్ఘకాలిక భవిష్యత్తు ఉండదని, ఆ తర్వాత మరుగున పడడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని తాను కేసీఆర్కు చెప్పిన. పార్టీలో 10 ఏళ్లుగా ఎన్నో ఆవేదనలు అనుభవించాను. శుక్రవారం వివిధ ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంచిర్యాలకు వచ్చిన ఆమె మీడియాతో మళ్ళీ చిట్చాట్గా మాట్లాడారు. అరే మీడియాతో చిట్చాట్ ఎందుకండి? ఓపెన్గా మీడియా ప్రెస్ మీట్లోనే మాట్లాడొచ్చు కదా. మళ్ళీ ఈడ చిట్చాటే, మళ్ళీ ఆడ చిట్చాటే. ఈ చిట్చాట్లు ఎందుకు? తెలంగాణను సాధించిన పార్టీని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాలనేది తన తాపత్రయం తప్పితే కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన లేదు. బీఆర్ఎస్ని కాపాడుకోవాలి తప్ప నాకు కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు. మరి బీఆర్ఎస్ని కాపాడుకోవాలంటే కేసీఆర్, కేటీఆర్ని ముందు పెడతా, ఆయన ఆధ్వర్యంలోనే భవిష్యత్తులో పార్టీ నడుస్తుంది అంటుండు. దానికి మాత్రం అంగీకరించినట్టుంది. మరి బీఆర్ఎస్ని కాపాడినట్టు ఎట్లయితుంది? తండ్రి నాయకుడు అయితేనే నేను ఉంటా, లేకపోతే ఉండా అంటుంది. ఎవరైనా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు రాజకీయం చేస్తారు? మరి తర్వాత ఏవైనా సమస్యలుంటే పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాలి. గీత దాటొద్దని కొంతమంది అంటున్నారు. మరి నేను రాసిన లేఖ అంతర్గతమే కదా, దాన్ని బయటపెట్టింది ఎవరు అని ప్రశ్నించారు. కేసీఆర్ భోజనం చేసే సమయంలోనూ ప్రజా సమస్యలపైనే చర్చిస్తారు తప్ప కుటుంబానికి, వ్యక్తిగత అంశాలకు తావియ్యరు. మరి డ్రామా లాగా ఉందిలే కానీ ఈ స్టేట్మెంట్లు వద్దు. మీ నోటి నుంచి రావడం అనేది చాలా దారుణంగా ఉంది. అందుకే లేఖలు రాస్తాను అని కవిత చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో 20 ఏళ్ల ముందే పసిగట్టగలను. ఎంపీగా ఉన్నప్పుడే బీసీల రిజర్వేషన్లు, మహిళా బిల్లు అంశాలను పార్లమెంట్ వేదికలుగా లేవనెత్తానని, కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చానని అప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏమైంది? నేను ఆలోచించినట్లుగానే జరుగుతోంది కదా. ఒకవేళ నేను చెప్పినట్టుగా ఆనాడే రాజకీయ విధానాన్ని ప్రకటించి ఉంటే ఆ పేరు బీఆర్ఎస్కి వచ్చేది. సింగరేణిలో పార్టీలో కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలని చెప్పినా పట్టించుకోలేదు. చెప్పి లాభం లేదనుకుని తెలంగాణ జాగృతిలో కొత్త తరానికి అవకాశం కల్పించాం. పార్టీని కాపాడుకోవాలనే తాపత్రయంతోనే ముందుకు వెళ్తున్నా. నాపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారని నేను అనుకోవడం లేదు. లిక్కర్ స్కామ్లో నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు. నేను నిర్దోషిని. నా లేఖతో కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయంగా ఎలాంటి మేలు జరగదు అని కవిత పేర్కొన్నారు. కాబోయే ఎమ్మెల్యే శ్రీరాంపూర్ నుంచి కారులో వస్తున్న జెడ్పీ మాజీ చైర్పర్సన్ జగిత్యాలకు చెందిన వసంతను కాబోయే ఎమ్మెల్యే అని కవిత వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నుంచా లేక కొత్త పార్టీ తరపున అని మీడియా ప్రశ్నించగా పక్కా బీఆర్ఎస్ నుంచి అని స్పష్టం చేశారు. ఆమె టూర్లో బీఆర్ఎస్ సభ్యులెవరూ పాల్గొనలేదు. ఇప్పుడు ఈమె ఈ డ్రామాలు ఎందుకండి? పార్టీ కండువా కప్పుకుంటలేరు, ఎక్కడ గులాబీ కండువా లేదు, గులాబీ జెండా లేదు, గులాబీ కలర్ లేదు, మొత్తం జాగృతి. మళ్ళీ మీరు బీఆర్ఎస్ ఉండాలి, బీఆర్ఎస్లోనే ఉంటా అని మాట్లాడుతున్నారు. మరి అదేదో కండువానే కప్పుకోవచ్చు కదా, ఎందుకు కప్పుకోవట్లే? మానవత్వం లేని పార్టీ బీజేపీ. బీజేపీ మానవత్వం లేని పార్టీ. ఆపరేషన్ కగారు పేరిట
మారణకాండ సృష్టించిందని కవిత మండిపడ్డారు. మంచిర్యాలలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన జర్నలిస్టు మునీర్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆమె ఇక్కడే మీడియాతో మాట్లాడారు. నంబాల కేశవరావు సహా ఇతర మావోయిస్టుల నేతల్ని కాల్చి చంపి మృతదేహాలను సైతం కుటుంబీకులకు ఇవ్వలేదని మండిపడ్డారు. సరస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు ప్రోటోకాల్ పాటించకపోవడం, గతంలో యాదాద్రిలో ఉప ముఖ్యమంత్రి భట్టికి అవమానం ఘటనలతో కుల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు బయటపడిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ విధానాలు ఖండించాలన్నారు. ఇవాళ మీకు మావోయిస్టులు గుర్తొచ్చారు. మరి మీ హయాంలో జరిగిన మావోయిస్ట్ ఎన్కౌంటర్ల గురించి ఒకసారి చెప్పరు?